Hey, hi, hello, namaste. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ వీకెండ్ సాటర్డే. సో మేమైతే ఎప్పుడు రొటీన్గా బయటికి వెళ్ళి తినడం అలా కాకుండా మంచిగా ఆర్గానిక్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి వారధి ఫార్మ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎలాగో మీకు టైటిల్ చూడగానే కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటూ ఉన్నా, బ్రేక్ఫాస్ట్. సో ఫైనలీ ఇవాళ మార్నింగ్ లేచి వెళ్తున్నాం అనమాట. సో సాటర్డే వీకెండ్ రిలాక్స్గా అలాగా క్లైమేట్ కూడా మనకు మంచిగా కోఆపరేట్ చేసింది. చాలా క్లౌడీగా మూడీగా ఉన్నింది ఆ రోజు అయితే. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. కొండాపూర్ నుంచి మణికొండకి వెళ్ళడానికి మాకైతే 45 మినిట్స్ అలా పట్టిందనమాట. సో మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం కదా, లైక్ అక్కడ అన్ని డిఫరెంట్ దోసెస్ అవన్నీ ఉన్నాయి, లైక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ దొరకదు అని చెప్పి. అందుకే మాకు కూడా ఎప్పటి నుంచో అట్లాంటివి ట్రై చేయాలి అని ఉంది. సో ఫైనలీ వారధి ఫార్మ్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో జనరల్గా నేను కూడా ఇంట్లో మిల్లెట్ దోశ అవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడు రెడ్ దోశ లైక్ బ్లాక్ దోశ అట్లాంటివన్నీ ట్రై చేయలేదు. సో అందుకే ఒకసారి ఇక్కడికి వచ్చి తింటే మనకు ఐడియా వస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అన్న థాట్తో ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ థింగ్ అదే. అండ్ మెనూలో ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్తో దోశలు అయితే ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ చేసాం, ఆ తర్వాత బ్లాక్ దోశ, రెడ్ రైస్ దోశ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. సో దీని గురించి అయితే నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మెనూ డిస్కస్ చేసుకుంటున్నాం. అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకుంటే అన్నీ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇక్కడ నేను బిల్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, మాకు ఎంత అయింది అని. మేము వెళ్ళింది అరౌండ్ 9:30 అలా టైంకి రీచ్ అయ్యామనుకుంటా. 10 o'clock, నాకు ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు. బట్ మేము వెళ్ళేక్కడికి జ్యూసెస్ చేస్తూ ఉన్నారు. సర్లే తిన్నాక తాగుదాం అనుకున్నాము, కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా వాళ్ళు జ్యూసెస్ స్టాప్ చేసేసారు కరెంట్ పోయింది అనేసరికి. ఇంకా తర్వాత అయితే రెడ్ దోశ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ రెడ్ దోశ కూడా అయిపోయింది అన్నారు. ఇంకా ఎలాగో వచ్చాం కదా, ఇంకేదో ఒకటి తినాలి, ట్రై చేద్దాం రిమైనింగ్ అని చెప్పి బ్లాక్ దోశ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ అయితే రవ్వ ఇడ్లీ ఇచ్చారు, చాలా బాగునింది. దోసెస్ కూడా చాలా బాగున్నాయి, చట్నీ, కారం అవన్నీ కూడా. బట్ చాలా టైం అయితే పడుతుంది, మేబీ వీకెండ్ కదా, క్రౌడ్ ఉన్నింది. మాకు ఐడియా కూడా లేదు ఇంత ఎర్లీగా అక్కడ బ్యాటర్ అంతా అయిపోయి ఉంటాయి అని చెప్పి. కొంచెం ముందుగా వచ్చింటే బాగుండు అనిపించింది. బట్ ఎనీవే వాళ్ళైతే రెడ్ దోశ లేదు, బ్లాక్ దోశ వేస్తాము అని చెప్పారు. ఇంకెక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఫుడ్ కోసం. బట్ మా అల్లుడు మాత్రం ఇక్కడ వైట్ దోశ తీసుకున్నాడు అనమాట, నార్మల్ బ్యాటర్ది దోశ తీసుకున్నాడు. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట. మేము వెళ్ళే టైంకి చట్నీ కూడా అయిపోయింది, వెయిట్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. బట్ మాకైతే మేము ముందే తీసేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొర్ర పొంగల్ ట్రై చేస్తూ ఉన్నాం గాయస్. చాలా బాగుందనమాట, చాలా వేడివేడిగా ఇచ్చారు. అది కూడా మాకు ఒక కప్పే దొరికింది. మిగిలిన నెక్స్ట్ టైం మేము ఇంకోటి తీసుకుందాం అనుకునే కాడికి అప్పుడే అయిపోయింది అని చెప్పేశారనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏంది నా దోశ నేను ఇక్కడికి తేవాలా? అలా అనిన వాడు లాస్ట్లో చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చట్నీ రాగానే వాడికి దోశ టేస్ట్ మారిపోయిందంట. సో ఇంకా మేము కూడా అందరం టేస్ట్ చేస్తూ ఉన్నాము. మాకైతే బాగా నచ్చింది. టిఫిన్స్ అవన్నీ కూడా డిఫరెంట్ అయితే ట్రై చేసాము. ఎక్సెప్ట్ దట్ రెడ్ రైస్ బ్యాటర్ దోశ అదొకటి ట్రై చేయలేదన్నమాట. సో ఆర్గానిక్ హెల్దీ అయినా కూడా నార్మల్ దోశ తిన్నట్టే అనిపించింది. ఆ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ అట్లా డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకైతే. అండ్ యాక్చువల్లీ మాకు నైట్ కూడా ఉంటుంది అని తెలియదు, మార్నింగ్ ఒకటే అనుకున్నాము. సో ఇక్కడ నైట్ కూడా ఉంది, మార్నింగ్ అండ్ నైట్ టైమింగ్స్ కూడా మీకు అక్కడ బ్రేక్ఫాస్ట్ మెనూ ఉంది కదా, ఆ డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైనా నైట్ టైం రావాలి అనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయండి. సో మేమైతే మార్నింగ్ వెళ్ళాము, ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం నైట్ వెళ్ళాలి. క్రౌడ్ కూడా బాగానే వస్తున్నారు. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరూ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నారు. బట్ మేమైతే తీసుకోలేదన్నమాట, బికాస్ ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ట్రై చేయాలి ఎలా ఉంది అని. అండ్ ఆల్సో లోపల ఇక్కడ వీళ్ళది లైక్ అన్నీ సేల్ చేస్తూ ఉన్నారు, లైక్ గ్రాసరీస్ చిన్నవి అండ్ ఆల్సో స్నాక్స్ అట్లాంటివన్నీ. సో అవన్నీ కూడా ఒకసారి చూస్తున్నాను. ఇవైతే రాగి వడియాలు అంట, ప్రైస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఐ థింక్ మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడైతే డిఫరెంట్ పొడులు ఉన్నాయి. అండ్ ఆల్సో బ్లాక్ రైజిన్స్, నట్స్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయంట. బట్ ఇవైతే ఆర్గానికా కాదని నాకైతే తెలియదు.
అండ్ ఆల్సో వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా సిసమే ఆయిల్, వైట్ సిసమే ఆయిల్ ఉంది. అలాగే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇవన్నీ, లైక్ హనీ కానీ గీ కానీ అవన్నీ ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాము. బట్ ఇక్కడైతే ఇంకా కొన్ని ఎక్స్ట్రా న్యూగా చూశాను, లైక్ లిప్ బామ్ ఉన్నింది అండ్ ఆల్సో సోప్ కూడా ఉందన్నమాట వాళ్ళది, వారధి ఫార్మ్స్ అని చెప్పి. అండ్ ఆల్సో చాలానే కొత్తవి అయితే చూశాను వీళ్ళ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్వి అన్నీ వాళ్ళు చేసినవి ఇట్లా ప్యాకేజ్ పెట్టేసి లైక్ డేట్ ఆఫ్ ప్యాకేజింగ్ అండ్ ఎన్ని డేస్ వరకు యూస్ చేయొచ్చు అనేది కూడా మెన్షన్ చేసేసి ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి, లైక్ కొబ్బరి లడ్డు, సున్నుండ, డ్రై ఫ్రూట్ లడ్డు, పబ్బిళ్ళలు, మురుకులు, జొన్న మురుకులు, రాగి మురుకులు అండ్ బీట్రూట్వి, ఇలాగా పీనట్స్తో చేస్తారు కదా అలాంటివన్నీ డిఫరెంట్ అయితే ఉన్నాయి. అన్నీ వీళ్ళు చేసినవే అనుకుంటా గెస్. సో వాటిలో అయితే మేము కొన్ని తీసుకున్నాము. అండ్ ఇక్కడ రాగానే ఇక్కడైతే వీళ్ళ దగ్గర బ్యాటర్స్ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇలాగేదేదో సంథింగ్ డ్రింక్ ఉంది, అది ఎర్లీ మార్నింగ్ తాగేదంట, హెల్త్కి మంచిది అని. సో అవి కూడా అమ్ముతూ ఉన్నారు. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. మిల్క్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అయితే. సో ఇంకా మాకు నచ్చినవన్నీ తీసేసుకొని ఇంకా బిల్లింగ్ కూడా వేయించుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాం. బట్ అందరూ ఫ్యామిలీలో అందరూ చాయ్ తాగాలి అని చెప్పారు. ఇంకా తర్వాత అక్కడ మణికొండలోని కంచి కేఫ్కి వెళ్ళామన్నమాట. చూడండి ఇప్పుడు పెట్టి ఏ పోస్ ఫుడ్ ఎలా ఉంది అన్న చూడు ఎంత బాగా చెప్తాడు ఇప్పుడు. అన్న ఎలా అనిపించింది? ఆనియన్ దోస ఈజ్ యావరేజ్. పొంగల్ మర్చిపోయావు. కొర్ర పొంగల్ ఈజ్ అమేజింగ్. చేశారని చెప్పారు. నూరా దోస అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నిటికీ సేమ్ డైలాగా? మరి ఎందుకు తినలేదు? కడుపు ఫుల్ అయింది. సో ఇక్కడ మేమందరం ఊరికే డిస్కస్ చేసుకుంటున్నాం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చా లేదా అని చెప్పి. ఎప్పుడైనా చాలా రేర్ కేసులు రావచ్చు, అది కూడా ఎవరికైతే హెల్తీగా ఆర్గానిక్ ఇంట్రెస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకునే వాళ్ళకి. ఇప్పుడు చెప్పురా, చెప్పు ఇప్పుడు. ఆ సందులో ఉండండి. అండ్ ఈ కేఫ్లో రాగానే ఇక్కడ లైక్ కిట్ క్యాట్ అని చెప్పి, ఓరియో లాంటి డిఫరెంట్ మిల్క్ షేక్ లాంటివి ఉన్నాయి. బట్ అదేదో వర్క్ అవ్వట్లేదు అంటే. సో మేమైతే దాన్ని ట్రై చేయాలి అనుకొని ఉన్నాము. ఏదో స్విస్ చాక్లెట్ సంథింగ్ స్విస్ కిట్ క్యాట్ అని ఉండేది, బట్ అదైతే వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. ఇంకా తర్వాత మేమైతే జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం అండ్ మా వాళ్ళు చాయ్ ఆర్డర్ చేసుకున్నారు. మేము స్నాక్స్ అవి తీసుకున్నామని చెప్పాను కదా, అవి జెన్యూన్ రివ్యూ అయితే. మురుకులు బాగున్నాయి అండ్ కొబ్బరి లడ్డు బాగుంది అండ్ ఆల్సో ఓంపొడి అంటారనమాట మా సైడ్. సో అది బాగునింది. బట్ గవ్వలు మాకు అంతగా పాకం ఎక్కువైపోయినట్టుంది. సో అదైతే చాలా గట్టిగా ఉందన్నమాట, అది తినలేకపోయాము. అండ్ మిక్చర్ తీసుకున్నాం కదా, అది కూడా బాగునింది. సో మాకు నచ్చింది ఏంటి అంటే గవ్వలు ఒకటి, అది చాలా హార్డ్గా ఉనింది. సో ఇంకా మిగిలినవి అయితే ఓకే. అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా, 1 month వరకే యూస్ చేయొచ్చు అని. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగే. బికాజ్ మనము కొన్నిసార్లు తింటాం, కొన్నిసార్లు అట్లా మర్చిపోయి ఉంటాం కాబట్టి అది యూస్ చేయాలో వద్దనేది మనకు తెలుస్తుంది. ఇంకా తర్వాత అయితే మేము చిన్న షాపింగ్ ఉంటే మాల్కి వెళ్ళిపోయాం. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ అయితే వస్తాను.
స్టే ట్యూన్డ్ సూన్ మనము 10K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.